పూర్తవుతుంది. రాబోయేటువంటి మే నెల నాయన వేసవి కాలము, నిండైన వేసవి నెల నాయన నీవే నాయన ఇగో 4 నెలల్లో మా కుటుంబాల్లో చేసిన మేలులన్నిటి కొరకు వందనాలు. బిడ్డలు పరీక్షలు వ్రాశారు నాయన, వ్రాస్తున్నారు. వేసవి సెలవులు ఇచ్చేశారు. ఒక విద్యా సంవత్సరం అంతా గడిచిపోయింది నాయన. బిడ్డల పట్ల మీరు చేసిన మేలులన్నిటి కొరకు వందనాలు. మాకును నాయన ఇంతకాలము ఈ 4 నెలల్లో కరువు లేకుండా, కొదవు లేకుండా కాచావు దేవా, కాపాడావు దేవా. నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయుష్ను, ఆర్థిక వనరులు, ఆత్మీయ ఎదుగుదల సమస్తమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా అవసరాలన్నీ తీర్చావు దేవా, నీకు వందనాలు. సజీవులుగా ఉంచావు దేవా, వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, మీరు చేసిన మేలులన్నిటి కొరకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో ఆరాధన అన్నప్పుడు పరుగులు తీస్తూ నీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రియ కుమార్తెలందరినీ బట్టి వందనాలు, వందనాలు, వందనాలు. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అని రీతిగా నాయన నీ పాదాల దగ్గర ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రత్యేకంగా నువ్వు దీవించండి. వారి ఆసక్తిని బట్టి వారి కుటుంబాలలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే వందనాలు, 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 స్తోత్రాలు, 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 స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సహాయకుడా, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. రాబోయే నూతన కాలం అంతయు కృపయు కటాక్షము తోడుగుంచి సంవత్సరం అంతయు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు రీతిగా 4 నెలలు నాయన నీ కను దృష్టిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్మ మరి జరగబోయేటువంటి రాబోయేటువంటి మరి మా ముందున్న 8 నెలల కాలము ఈ సంవత్సరం అంతయు నీవే తోడుగా ఉండి కాపాడమని, అందరి కుటుంబాల పట్ల నెమ్మదిగాను సుఖముగాను బ్రతికే దినాలు ప్రసాదించి, సమస్తమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసుక్రీస్తు నామములో బంధించి అందరికీ మేలే చేసి కాపాడమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి 86వ కీర్తన, 86వ కీర్తన. జొన్నాడు నాని గారు, మీరు వచ్చి ప్యాడ్ బిగించుకోండి. కూర్చోవడం కాదు, మీరు వచ్చిన వెంటనే ప్యాడ్ బిగించుకోవాలి. ప్రత్యేకంగా ఎవరో చెప్పరు, మీరే వచ్చి మీరే మీకు దేవుడిచ్చిన తలాంతును దేవుని సేవలో వాడాలి. 96వ కీర్తన అమ్మగారు మొదటి వచనం చదువుతూ ఉంటారు. 2వ వచనం ఉత్తర ప్రత్యుత్తరముగాను, గాన ప్రతి గానములుగాను. 96వ కీర్తన ఈ దినము మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదారి. కీర్తన గ్రంథము 86వ కీర్తన, దయతో క్షమించండి. 86వ కీర్తన, 86వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదారి. దావీదు రాసిన కీర్తనలు 86వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా, నేను దీనులను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నీవు దయాళుడవు, రక్షించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు.
ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. యెహోవా, నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడున్నట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరరూపదారుడు, పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుడు. నరరూపదారుడు, పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుడు. కరుణించి ఆరాధించదను ఆత్మతో నిరతం. ఆరాధ్య దైవము ప్రభు యేసుని ఆరాధించదను ఆత్మతో నిరతం. ఆరాధ్య దైవము ప్రభు యేసుని. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను దాచిన, జల ప్రళయములో నోవాను దాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి ఆరాధన. 4 నెలలు దేవుడు కాపాడారు. మరొక నూతన మే నెల మనకు అనుగ్రహించబోతున్నారు. అందరూ స్వరమెత్తి దైవారాధన. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్తూ చేతులు దేవునికి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం అయ్యా. స్తుతిగా అంగీకరించింది తండ్రి, కృతజ్ఞతగా అంగీకరించి దేవా, మొక్కుబడిగా అంగీకరించింది తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసునామములో అందరికీ వందనాలు. దేవుని మహాకృప మరి ఇంతవరకు మనల్ని కాపాడి ఈ యొక్క 4వ నెల చివరి ఆదివారం ఏప్రిల్ నెలలో 28వ తారీఖు ఇంతకాలము పరిశుద్ధాత్మ దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప మనందరినీ కాపాడింది. చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెప్తారు. హల్లెలూయా. బ్రతికి ఉన్న ప్రతి క్షణము దేవుని యొక్క కృపే. ఆ కృప వెంబడి కృప, సంవత్సరం వెంబడి సంవత్సరము, నెల వెంబడి నెల, వారం వెంబడి వారము, రోజు వెంబడి రోజు, ప్రతిరోజు కూడా ఆయన కృప నిన్ను నన్ను కూడా వెంబడిస్తూ వెంటాడుతూ ఆశీర్వదిస్తుందట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందరి. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ ప్రియమైనది ఆశ్చర్యకరంగా అద్భుత రీత్యా 4 నెలలు దేవుడు మనల్ని కాపాడారు. ఈ యొక్క 4 నెలల కాలంలోనూ దేవుడు మన పట్ల చేసిన మేలన్నిటి కొరకు బిగ్గరగా ఒకసారి దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. రాబోయేటువంటి మే నెల దైవాశీస్సుల కొరకు చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా వందనాలు. హల్లెలూయా. మంచిది. వర్తమానం విందారి. ఉదయకాల సమయంలో మరి 8 గంటలకి ఆరాధన అన్నప్పుడు ఆతృతతో ఆసక్తితో దేవుని సన్నిధికి పరుగులు తీస్తూ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, మిమ్మల్ని అందరినీ, మనందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా దైవ వర్తమానములు దేవుడు ఇస్తున్నప్పుడు వింటున్నాము. వినువారు మాత్రమే కాకుండా అనుసరించేవారుగాను, ఆచరించేవారుగాను, గైకొనేవారుగాను, వాక్యానుసారంగా నడుచుకునేవారుగాను మన ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదగాలని ఆత్మీయంగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం. ఈ నెలలో 4 వారములు కూడా దేవుడు మనకు ఆత్మీయంగా మేలు కలిగి చేసేటువంటి వర్తమానాలే దేవుడు మనకు అనుగ్రహించారు. మంచిది. ఆదిమ హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి అనువదింపబడినటువంటి మరి పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లోనూ ఉంది. మన గ్రంథాన్ని మొట్టమొదటి పేజీ మనం తెరిచినప్పుడు అక్కడే మొట్టమొదటిగానే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి భాషాంతరము చేయబడినది. హెబ్రీ నుండి గ్రీకునకు, గ్రీకు నుండి మన అనేక భాషలు తదుపరి మన తెలుగు భాషలోనికి అనువాదం చేయబడినటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగానే హెబ్రీయులు, ఇశ్రాయేలీలు, యూదులు తర్వాత వచ్చారు. కానీ మొట్టమొదటిగా హెబ్రీయులు. అలాగే హాము, షేము, యోపేతు 3 కుమారులు నవాహునకు. 3 కుమారులు మధ్య కుమారుడు షేము యొక్క కుటుంబీకులు ఈ యొక్క హెబ్రీయులు. వీరు ఆ కల్దీలు దేశము అనగా బబులోను దేశంలో వీరి నివాసం ఉండేటువంటి వారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని బబులోను నుండి వారందరినీ కూడా షీనారు అనేటువంటి ప్రాంతానికి, షీనారు దేశానికి దేవుడు వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుండి వారిని హెబ్రీయులు అని పిలిచారు. హెబ్రీయులు అనగా దాటి వచ్చిన వారు. హెబ్రీయులు అని అంటే దాటి వచ్చిన వారు, నది దాటి వచ్చారు. గోదారాతులోళ్ళు, గోదావరి నేతలోళ్ళు అంటారు కదా, మనం అంటాం కదా గోదారాతులోళ్ళు. వాళ్ళు వీళ్ళేమో గోదావరి ఈతలోళ్ళు. ఆ దినాల్లో మరి ఆయన కాటన్ దొరగారు బ్రిడ్జిలు కట్టబెట్టి బ్రిడ్జిల మీద నుండి వచ్చేస్తున్నప్పుడు పూర్వం అయితే వారు నది దాటి వచ్చిన వారు, గోదావరి నది దాటి వచ్చిన వారు గోదావరి అవతలోళ్ళు, గోదావరి యువతలోళ్ళు. అలాగనే వీరు యూఫ్రటీసు నది దాటి వచ్చారు కనుక వీరిని హెబ్రీయులు అని పిలిచేటువంటి వారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుతారు. అయితే అమ్మా వెళ్ళగరా. అయితే నేను నది అద్దరి నుండి
నది అవతల నుండి మీ పితరుడైన అబ్రహాము వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా నది దాటి వచ్చారు గనుక వీరు హెబ్రీలు, నది దాటిన వారు, దాటి వచ్చిన వారు, వీరు దాటి వచ్చిన వారు. అందుకనే ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనంలో కూడా హెబ్రీయుడు అని చెప్తాడు. అక్కడ ఆదికాండము 14వ అధ్యాయము 13వ వచనం చదువుతారు అమ్మా. తప్పించుకొని ఒకడు అక్కడికి వచ్చి హెబ్రీయుడు దాటి వచ్చినవాడు హెబ్రీయుడైన అబ్రహాము అంటాడు. ఇక్కడ యెహోషువ అంటాడు, ఇదిగో మీ పితరులు నది దాటి వచ్చిరి అనేమో అక్కడ అంటాడు. అయితే ప్రీతి వారిని హెబ్రీయులు అని పిలిచారు. నది దాటి వచ్చిన వారిని హెబ్రీయులు అనగా, హెబ్రీ భాషలో దాటి వచ్చిన వారిని హెబ్రీ అని అనగా దాటి వచ్చినవాడు. మన తెలుగులోనికి వచ్చేసరికి దాటి వచ్చిన వారు. నీవు నేను కూడా ఈ యొక్క లోకమును, ఈ యొక్క చీకటిని, ఈ యొక్క అంధకారాన్ని, అలాగనే లోకాశలను దాటి వచ్చిన వారమే. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుతారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుతారు. నా మాట విని మరణము నుండి జీవమునకు దాటి వచ్చారు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి అందరూ కూడా దేవునికి వందనాలు, చప్పట్లు కొడుతూ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాలలో అబ్రహాము సంతతిని హెబ్రీయులు అన్నారు. ఈ దినాలలో యేసయ్య సంతతిని క్రైస్తవులు అని పిలుస్తున్నారు. క్రీస్తును కలిగిన వారు హెబ్రీలు అయితే, ఆత్మీయంగా దేవుని నమ్ముకున్న వారందరూ కూడా హెబ్రీలే. వారు నది దాటి వచ్చారు. వీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. కీడులో నుండి మేలులోనికి దాటి వచ్చిరి. చీకటిలో నుండి వెలుగులోనికి దాటి వచ్చిరి. లోకములో నుండి లోకరక్షకుడి దగ్గరికి దాటి వచ్చిరి. చప్పట్లు కొట్టండి అందరూని. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నుండి జీవములోనికి దాటారు. మరణము నుండి జీవములోనికి దాటిరి. ఇంకా బాగా చదువు రమ్య, మా అక్క మాట చదువు, అన్న వద్దు. మరణము నుండి జీవములోనికి దాటిన వారు. దేవునికి స్తోత్రం. హెబ్రీలు దాటి వచ్చిరి. దేవుని కుమారులు మహిమ మేఘమెక్కుట కొరకు సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క క్రైస్తవ సంఘం, క్రైస్తవ భక్త కోటి, యేసుక్రీస్తు గర్భములో నుండి తిరిగి జన్మించిన వారు అందరూ కూడా మరణము నుండి జీవములోనికి దాటి వచ్చినటువంటి వారమే. హెబ్రీలు దాటి వచ్చిరి, క్రైస్తవులు దాటిరి. దేవుని బిడ్డలారా, ఎండిన స్థితిలో నుండి పుష్పించే స్థితిలోనికి, అవమానములో నుండి ఆశీర్వాదములోనికి, కొరతలో నుండి సమృద్ధిలోనికి, అనారోగ్యములో నుండి ఆరోగ్యములోనికి, పేదరికములో నుండి సంపన్నతలోనికి, ఘనహీనతలోనికి నుండి ఘనతకు దాటి వచ్చిన వారే దేవుని యొక్క కుమార్తెలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మధ్య యొక్క ఉదయకాల సమయంలో వర్తమానము, హెబ్రీలు ఒక ప్రత్యేకింపబడిన వారు. హెబ్రీలలో ఒక ప్రత్యేకత ఉంది. హెబ్రీలలో వారి జీవన శైలి వేరు, వారి జీవన విధానం వేరు. వారు దేవుని యొక్క కుమారులుగా ప్రపంచమంతటా ఈ దినాన్ని ఆశీర్వదింపబడిన వారుగా వారు ఉండుట కొరకు కారణము వారిలో ఉన్నటువంటి గుణగణాలు. అలాగనే దాటి వచ్చిన వారిలో ఉన్న గుణగణాలే మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చిన క్రైస్తవ సంఘానికి ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు హెబ్రీలు, దాటి వచ్చిన వారు. వీరు క్రైస్తవులు, మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చిరి. హెబ్రీలులో ఉన్నటువంటి ప్రత్యేకతే మరణం నుండి జీవంలోనికి దాటి వచ్చిన వారిలోనూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము
ఆదికాండము 39వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఒక హెబ్రీయుడు కనబడుతూ ఉంటాడు మనకు, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండము 39వ అధ్యాయంలో ఒక హెబ్రీ సహోదరుడు అక్కడ కనిపిస్తుంటాడు. వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఒక ఉన్నటువంటి ఆ గృహ యజమాని ఇంటిలో ఒక పనివాడిగా పనిచేస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ హెబ్రీయునకు ఆ గృహ యజమానురాలు మరి ద్వారా ఆయనకు శోధన, ఆయనకు తొందర వచ్చినప్పుడు ఆ హెబ్రీయుడు మరి ఆయనలో ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనగా, ఈ మధ్యాహ్నము హెబ్రీయుల యొక్క విశిష్టతను గురించి మనము ధ్యానము చేస్తున్నాం. మొట్టమొదటిగా హెబ్రీయులు వారు ఖ్యాతి పొందిన వారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉండుట కొరకు కారణము వారిలో ఉన్నటువంటి ప్రాధాన్యత. 39వ అధ్యాయం 12వ వచనం చదువుతారు. 39వ అధ్యాయము చెప్పగా అతడు తన వస్త్రమును పారిపోయేను. హెబ్రీయులు పాపమునకు దూరముగా పారిపోయిరి. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందారి. హల్లెలూయా. బిగ్గరగా స్వరమెత్తి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవునికి వందనాలు చెప్తూ, దేవునికి నమస్కరిస్తూ, దేవుని దైవ దీవెన కోరుకుంటూ హల్లెలూయా, 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 హల్లెలూయా. వారు పాపమునకు దూరముగా పారిపోయారు. సహోదరులారా, నది దాటి వచ్చిన వారు ప్రత్యేకింపబడిన వారు అవడానికి కారణము, క్రైస్తవ బిడ్డలు ప్రత్యేకింపుగా దేవుని బిడ్డలు, దేవుని కుమారులని లోకము గుర్తించాలి. ఒక ప్రత్యేకంగా బ్రతకాలంటే పాపమునకు దూరముగా పారిపోయెను. పాపము చేయుటకు వారి పాదములు పరుగులెట్టుచున్నవి అంటాడు. మరణము నుండి జీవములోనికి దాటిన వారు పాపమునకు దూరముగా పారిపోవాలి. క్షణక్షణము అనుక్షణము పాపం ఎదురవుతూ ఉంటుంది. పాపంలోనికి లాగుతారు, పాపము మనల్ని లాగుతుంది. అయితే ఈ హెబ్రీయుడు ప్రియ దేవుని బిడ్డలారా, 9వ వచనం కూడా చదువుతారు. నీవు నీ భార్య అయినా నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఎంత గొప్ప విశేషం అండి. హెబ్రీయులు దాటి వచ్చిన వారు, క్రైస్తవులు మరణము నుండి జీవములోనికి దాటి వచ్చిన వారు మరలా పాపం వైపు వెళ్ళకూడదటండి. ఏది మంచో, ఏది చెడో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది కీడో, ఏది మేలో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో మనకు తెలుసు. పాపము నుండి దూరముగా పారిపోవడం వల్ల శ్రమ వస్తుందని తెలుసు. ఆ మహాధనవంతుని గృహంలో ఆ పొరపాటు చెయ్యకపోవడం వలన, పాపము చెయ్యకపోవడం వలన శ్రమ వస్తుందని తెలుసు. అలాగే వచ్చింది కూడా. చెరసాలలో వేయబడ్డాడు, శ్రమ పొందుట కన్నా ఇష్టపడ్డాడు, కానీ పాపమునకు దూరముగా పారిపోయెను. దేవునికి స్తోత్రం. పాపం అంటే ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఆజ్ఞాతిక్రమమే మేలైనది. చెయ్యనిరిగి చెయ్యకుండడం ఏది మేలో చేయడం తెలుసు, చెయ్యకపోవడమే పాపం. సకల దుర్నీతి, ఇంక దాని గురించి ప్రత్యేకంగా లోనకి ఏమి వెళ్ళడం లేదు. దేవునికి వ్యతిరేకమైనది ప్రతిదీ కూడా పాపమే, అంతే. పాపమునకు దూరముగా పారిపోండి. పారిపోయినప్పుడే హెబ్రీయులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని హెబ్రీయుడు 14వ అధ్యాయము ఆదికాండము 13వ వచనం మరొకసారి చదవరా. తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముతో, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట.
హెబ్రీడైన అబ్రహాము అంటున్నాడు. ఇక్కడ కూడా యోసేపును నీవు మన ఇంటికి తీసుకొచ్చిన ఈ హెబ్రీడు అంటది ఆవిడ. ఈ హెబ్రీడు 17వ వచనం చదవరా. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పు, నీవు మన ఎత్తుకు తెచ్చిన హెబ్రీ దాసుడు. దేవునికి స్తోత్రం. బా ఎంత మంచి మాట. యోసేపు అనలేదు అక్కడ, హెబ్రీ దాసుడు. అబ్రహాము అనలేదు అక్కడ, తప్పించుకున్నాడు వచ్చి. హెబ్రీడా, దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని నమ్ముకున్న వారులారా, జీవం గల దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసుని కలిగిన క్రైస్తవ సంఘమా, తప్పించుకున్నవాడు వచ్చి హెబ్రీడు అన్నాడు. తప్పు చేయమన్న మనిషి వచ్చి హెబ్రీడైనా, అబ్బా దేవునికి స్తోత్రం. హెబ్రీలు పాపమునకు దూరముగా ఉండేటువంటి వారు. సహోదరి, ఏది పాపమో ఏది పరిశుద్ధమో మనకు తెలుసు సహోదరులారా. ఎవరికి ఏమి చెప్పనవసరం లేదు, అందరికి అన్నీ తెలుసు. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకునే ప్రతిదీ ఉపయోగించుకోవాలి. అతి త్వరగా పాపములో నడిపించేటువంటిది మన చేతిలో పెట్టేశాడు సైతాను. పూర్వం సినిమాలు అనేవారు. సినిమా ఇంట్లో ప్రతి ఒక్కడి ఇంట్లో కూడా సినిమా హాల్ వచ్చేసింది. మంచిదే, ఉంటుంది. పాపం ఎప్పుడు మనతో ఉంటుంది. కానీ పాపమునకు దూరముగా పారిపోవుడి. మేలైనది చేయనెరిగియు చేయకుండుటం పాపం. మొట్టమొదటిగా హెబ్రీలు క్రైస్తవ బిడ్డలమైనటువంటి మరణంలో నుండి జీవంలో దాటినటువంటి మనము నీటి బాప్తిసం పొంది యేసుక్రీస్తు నా దేవుడని బహిరంగముగా సాక్ష్యం ఇచ్చిన ప్రతి సహోదరుడు కూడా పాపమునకు దూరముగా పారిపోవాలి. చప్పట్లు పడుతూ దేవుస్తుందరే. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదారి. జారత్వమునకు దూరముగా పారిపోండి అంటాడు. మొదటి కొరింథీ పత్రిక. జారత్వమునకు అంతే, పారిపోవడమే. అవకాశం ఉంది, ఉన్నా సరే పారిపోవడమే. అవకాశం కల్పించుకుంటాం. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యగారు అంటారు కొంతమంది. ఎదురు చూడొద్దు. మనకి ఎదురుగా మనం పాపం కొరకు చేయడం కొరకు అవకాశానికి ఎదురుగా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదురు చూస్తుంటే మన ప్రాణం తీయడానికి సాతాను ఎదురు చూస్తూ ఉంటుందటండి. జారత్వమునకు దూరముగా పారిపోండి. మొదటి తెస్సలోనికై పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోడి, మీ సొంత శరీరాన్ని మీరు శోధనకు అప్పగించవద్దు అని కూడా అంటాడు అక్కడ. మొదటి తెస్సలోనికై పత్రిక. ఎందుకు వచ్చారట? ఎందుకు బాప్తిసం తీసుకున్నాం? ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాం? మీరు పరిశుద్ధులు అగుటయే. అందరం చెప్తారు, మీరు పరిశుద్ధులు అగుటయే. పరిశుద్ధులుగా జీవించడం కొరకు, పరిశుద్ధులు అగుట కొరకు, పరిశుద్ధులుగా తీర్చబడుట కొరకు మనము ఆత్మీయ హెబ్రీలు అయ్యామటండి. కనుక పాపమునకు దూరముగా పారిపోడి. యమన బిడ్డ పాపమునకు దూరము పారిపోయాను. హెబ్రీలు పాపమునకు దూరముగా పారిపోతారటండి. పాపము తమ దేహములతో వారు పాపం చేయడానికి ఇష్టపడరటండి. దేనికి ఇష్టపడతాడు? మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చదువుతారు. 6వ అధ్యాయము. నిలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచండి. 2 చేతులెత్తి దేహముతో దేవునికి చప్పట్లు కొడుతూ చేసిన పాపం పోవును గాక. ఆమేన్, 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 హల్లెలూయా. దేహముతో దేవునిని మహిమపరచు. పాపమునకు దూరముగా పారిపోయినప్పుడే దేహముతో దేవునిని ఆరాధించగలం. సర్వజనులారా చప్పట్లు. గనులేమి, సామంతులేమి, అన్యజనులేమి అందరూ కూడా యేసయ్యను ఆరాధిస్తూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు యేసు నామము.
జయం జయము సాతాను శక్తి లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తి కొట్టండి లయం లయము హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం. మీ దేహములతో దేవునిని ఘనపరచుడి. దేహము చూపిస్తున్నాం. దేహము జనాలకు చూపించడం కొరకు కాదు, ఒక వయసులో చూపించినా పర్లేదు. దేవుని ప్రభు అంటున్నాడు, పరిశుద్ధ లేఖనం అంటుంది, మీ దేహములతో దేవునిని ఘనపరచు. వినే చెవి దేవుని మాటే వినాలి, మాట్లాడే నోరు దేవుని మాట, చూచే కన్ను దేవుని, దేహములతో దేవునిని స్తుతించుడి. దేవునికి స్తోత్రం. హెబ్రీలు పాపమునకు దూరముగా పారిపోయారు. మరణములో నుండి జీవంలోనికి దాటిన వారు పాపమునకు దూరముగా పారిపోవుడి. ఏటై గారు పాపం నీకు తెలుసు, ప్రత్యేకంగానే చెప్పనవసరం లేదు, పరిశుద్ధ లేఖనం చెప్పేస్తుంది. మేలైనది చేయనెరిగి చేయకుండుట ఆజ్ఞాతిక్రమమే. అంటే మాట వినకపోవడమే, ఆలకించకపోవడమే, అనుసరించకపోవడమే. ధర్మశాస్త్రమును అనుసరించుడి, ధర్మశాస్త్రమును అనుసరించి గైకొనుడి, ధర్మశాస్త్ర ప్రకారము నడవండి. ప్రతి ఒక్కరికి ధర్మశాస్త్రం ఉంది. మగవాళ్ళు ఏం చేయాలి, ఆడవాళ్ళు ఏం చేయాలి, తల్లులు ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలి, వృద్ధులు ఏం చేయాలి, పెళ్లి కూతురు ఏం చేయాలి, పెళ్లి కొడుకు ఏం చేయాలి, అప్పులైపోయిన వాళ్ళు ఏం చేయాలి, డబ్బున్న వాళ్ళు ఏం చేయాలి, పాపములో నుండి విడుదల పొందిన వారు ఏం చేయాలి. అందరికీ అన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అందరికీ ఉంది. దేవుని యొక్క లేఖనంలో నుండే కాదు, లోకాన్ని చూసి నేర్చుకోవచ్చు. చెప్పేవారిగా ఉండే వయసు ఉంటుంది, వినేవారిగా ఉండే వయసు ఉంటుంది. వినే వయసులో వినాలి, చెప్పే వయసులో చెప్పించుకునేవారిగా ఉండకూడదు, వినేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దాటి వచ్చిన వారు పాపమునకు దూరముగా పారిపోతారు. దాటి వచ్చామని చెప్పుకుంటున్నాం, దాటాం, కానీ ఇంకను ఒకవేళ ఇదిగో ప్రభుకు దూరంగా, ప్రభుకు దగ్గరగా జీవించకుండా ఉంటున్నామేమో. ఇదిగో 4వ నెల చివరి ఆదివారము, ఈ సమయంలోనే సంపూర్ణంగా ఎవరి మట్టుకు వారు మార్చుకున్నారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి మట్టుకు వారే మార్చుకోవాలి. ఎవరు చెప్పినా ఎవరు కూడా వినరు, ఎవరి మట్టుకు వారే మార్చుకోవాలంతే. పేతురు యేసుప్రభు బోధ విన్నాడు, మారాడా? యేసుప్రభు ప్రసంగమా? యేసుప్రభు ప్రసంగం విన్నవాడు. ఆ పారిపోయిన 10 మంది కూడా, అమ్మేసినోడు కూడా యేసుప్రభు ప్రసంగం విన్నోడే. యేసుప్రభు బోధ లోకరక్షకుడు బోధింతే విన్నటువంటి వారు మారలేదు, మారదు. ఎవరి మట్టుకు వారే మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మట్టుకు మనం మార్చుకున్నప్పుడే ఆశీర్వాదింపబడతాం. ఆశీర్వాదము, దీవెన, కృప, దైవ దీవెన, దైవాశీస్సులు, దేవుని యొక్క తోడు, ఆదరణ మనతో రావాలంటే మార్చుకున్నప్పుడే. దేవునికి స్తోత్రం. పెద్ద ప్రసంగికుడు ని తీసుకొచ్చేయండి అయ్యగారు, అంటే ఆడు చెప్పేస్తే మారిపోతావా? అసలా మారు. యేసుప్రభు చెప్తేనే శిష్యులు మారలేదు. మానవ మనసు మారదు, మార్చుకుంటుంది, తనంతట తానే మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమార్తె తనంతట తానే అలంకరించుకొని చుండెను. లోకంలో పెళ్లి కూతురుని అయితే అలంకరిస్తాం, ఒకరేటి ఇద్దరేటి ఎంతమంది చూసేస్తున్నారో పేలు, ఒకలా ఇద్దరా 10 మందితో చూపించేస్తాం. ఆ ఉన్న 4 గంటలకు కూడా కిందకు ఊడిపోతాయి. తెల్లది ఒకటి కనబడింది అనుకో, దాన్ని లాగడానికి అద్దె పెట్టి చూసుకుంటూ 4 నల్లే లాగేసుకుంటాం. ఒకటి తెల్లగాను చేయలేవు, ఒకటి మన వల్ల ఏమవదు. మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. మార్చుకున్నాము కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరూ కూడా ఈ ప్రభు సన్నిధిలో మేడగదిలో దేవుని ఆరాధించుకుంటున్నామంటే మార్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయం దేవుని సన్నిధిలో ఉండాలని మార్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు, మారని దేవుడు. తరాలు మారిన యుగాలు మారిన మారని మన యేసుడు. దేవునికి స్తోత్రం. ఆయన మారడం మనమే మార్చుకోవాలి, మార్పు చెందాలి. మార్పు చెందినప్పుడే, మార్చుకున్నప్పుడే, పాపమునకు దూరముగా పారిపోవాలి అని మార్చుకున్నప్పుడే ఆ మనసు ఉంటే మారుతుంది, మార్గం ఉంటుంది. దూరం అయిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి అనేటువంటి ఆ మనసు మనలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాకపోయినా మరొకప్పుడైనా మనము మార్చుకోగలం. మనసు లేకపోతే మారదు, మనసులో ఆ మేలుకరమైనటువంటి ఆలోచన లేకపోతే మారదు. హెబ్రీలు దాటి వచ్చిన వారు పాపమునకు దూరముగా ఉండేటువంటి వారు, మరణములో నుండి జీవములోనికి దాటిన వారు పాపమునకు దూరముగా జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మరొక మాట చదువుతారు, సమయం అయిపోతుంది కనుక. అది నిర్గమాకాండము 2వ అధ్యాయములో అక్కడ ఒక హెబ్రీయుడు కనబడుతూ ఉంటాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మరొక హెబ్రీయుడు కనబడుతూ ఉంటాడు. మరణములో నుండి జీవంలోనికి దాటిన సహోదరుడు మరొకడు కనబడుతూ ఉంటాడు. ఆయన పసిబిడ్డ, ఆ దేశపు రాజు కుమార్తె నది దగ్గరికి స్నానం చేయడానికి వచ్చింది, చెలికత్తులతో వచ్చింది. వారందరూ కూడా స్నానం చేస్తున్నటువంటి సమయంలో చిన్న బిడ్డ యొక్క ఏడుపు వినబడుతుందటండి. ఎక్కడ ఏడుపు వినబడుతుంది, ఎక్కడ ఏదో చిన్న బిడ్డ ఏడుస్తున్నాడు చూడండి అని అన్నప్పుడు ఆ బిడ్డను చూశారటండి. ఆ బిడ్డను చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ ఎవరు అని రాణి అడిగింది పనికత్తులను. అప్పుడు ఆ యొక్క పనికత్తులు, ఆ చెలికత్తులు చెప్తున్నారు. నిర్గమాకాండము 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి యొద్దన నడుచుండగా ఆమె నాచులోని ఆ బిడ్డను చూచి తన పనికెత్తులలో ఒకటిని పంపి తప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి కనికరించి, వీడు హెబ్రీల పిల్లవాడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్తారు హల్లెలూయా. నీవు మన ఇంటికి తీసుకొచ్చిన హెబ్రీయుడు అనేమో అక్కడ పొతేఫరు భార్య చెప్తుంది. ఇక్కడ పనికత్తులు ఈ పిల్లవాడు హెబ్రీల యొక్క కుమారుడు, హెబ్రీల యొక్క పిల్లవాడు. ఎవడు వీడు? నది దాటి వచ్చిన వారు, మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చిన పిల్లవాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆ కుర్రోడు ముఖం చూసి వీడి హెబ్రీడ్ అని చెప్పేసిందండి. కుర్రోడు పసిపెట్ట ముఖం చూసి ఈ పిల్లవాడు హెబ్రీడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖం చూసి చెప్పేసింది అంతే, ఎత్తుకోలేదు. ఇంకా ఆ జమ్ము పెట్టిలో నుండి తీయలేదు. ఈ పిల్లవాడు హెబ్రీడు. నీ ముఖం నాకు ముఖం చూసి వీరు దేవుని బిడ్డలు, వీరు క్రైస్తవులు. మన ఫేస్ రీడింగ్ని బట్టి, మన ముఖాన్ని చూసి చెప్పగలుగుతారా? యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. రా త్వరగా. వారి ముఖాన్ని బట్టి వారు ఎవరో చెప్పేయచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారి ముఖమే వారి కొరకు సాక్ష్యం ఇచ్చును. ఎంత మంచి మాట అండి. మన ముఖం సాక్ష్యం చెప్పేద్దట. ఈ పసిబిడ్డ హెబ్రీడు. ఒక్కొక్కరి ముఖం చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరి ముఖం చూస్తే కొట్టాలనిపిస్తుంది. మన ముఖములోని, క్రైస్తవుల యొక్క ముఖములోని, హెబ్రీల యొక్క ముఖము, దాటి వచ్చిన వారి ముఖము, మరణము నుండి జీవంలోనికి వచ్చినటువంటి వారి ముఖములో దేవుని యొక్క మహిమ, వెలుగు, తేజస్సు ప్రజ్వరిల్లుతూ ఉంటుందటండి. మోషే కొండ దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు మోషే యొక్క ముఖము చూడలేక
వారు ముఖములు కప్పుకొనిరి. హెబ్రీయులు, ఈ పిల్లవాడు హెబ్రీయుల యొక్క పిల్లవాడు. మన మాటలు బట్టి, మన ముఖాన్ని బట్టి, మన నడవడికని బట్టి, మన జీవన శైలిని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి వీరు క్రైస్తవులు, వీరు ప్రభువుని నమ్ముకున్నవారు, వీరు దేవుని బిడ్డలు, వీరు ధన్యులు అని నీ కొరకు నా కొరకు సాక్ష్యం ఏమన్నా ఉన్నదా? ముఖమును బట్టి హెబ్రీయులు అని చెప్పారటండి. ముఖమును బట్టి, ముఖాలను చూసేస్తే ఈ పిల్లవాడు హెబ్రీయుల యొక్క పిల్లవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముఖం నా ముఖం చూసి ఎవరన్నా వీరు క్రైస్తవులు, వీరు దేవుని బిడ్డలు, వీరి మాట మాట్లాడుతుంటేనే ఎలా ఉంది, వీరి ప్రవర్తన ఎలా ఉంది, అలా దేవుడిచ్చి నీ ముఖానికి ఎన్ని రాస్తామో రకరకాలు, కుదురుగా ఉండరు, రకరకాలు. ఇది రాసే ప్రతి దాంట్లోనూ కూడా కెమికల్ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ కూడా రాయిగా లేనిపోని మచ్చలు ముఖం నిండాను. అవి పోగొట్టడానికి ఇంకోటి రాస్తాం, అదేమో ఇంకా ఎక్కువ మచ్చలు చేసేస్తుంది. ఏం అవసరం లేదు. ముఖమునకు వెలుగునిచ్చు. ఏంటి ముఖానికి వెలిగిచ్చేది? ముఖమునకు వెలుగునిచ్చు. దేవుని గ్రంథంలో ఉంటుంది, ముఖమునకు వెలుగునిచ్చు తైలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 106వ కీర్తన 104వ కీర్తన 15వ వచనం చదువురా. అందు మూలముగా భూమి మీద నుండి ఆహారము నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు వెలుగునిచ్చు. ఏంటమ్మది? మరి ఇప్పుడు ఏవి రాద్దారా? పేరింట్లో వెళ్ళి రాద్దారా? పేరెవరు రాద్దారా? చెప్పండి. ముఖాన్ని చూసి వీడి హెబ్రీయుడు అని చెప్పారట. ముఖం చూస్తే చెప్పేచ్చు. నేను అప్పుడప్పుడు కొంతమంది చూసినప్పుడు అనుకుంటాను, నేను వీళ్ళు పెందుకొస్తాడులే, ఎందుకంటే ఏముండో మరి తెలసీరా యవనస్తురాలే చెప్పేచ్చు కొంతమందిని. కొన్ని ఆరాధనలు బట్టి అక్కడ జరిగే ఆరాధన ఎవరితో కూడా చెప్పేచ్చు. డప్పు వినపడతలేదు, పాట ఒకటి వినపడుతుంది, వీళ్ళకి ఈస్ట్ సంఘం అంతేనా? డప్పు వినపడదు, పాట మాత్రం కీస్తు సంఘం. పాత పాటలే వినపడుతున్నాయి. లూథరన్స్ కొత్త వాళ్ళకి కొత్త నేర్చుకోరు. వాళ్ళు ఎంతసేపు కూడా నావన్నీ అంగీకరించోమో దేవా. వీళ్ళు ఎవరో పెందుకొస్తోళ్ళు, వీళ్ళ బాప్టిస్ట్ వాళ్ళు, లేకపోతే లూథరన్స్. నన్ను గన్నయ్య రావే నాయే. సెవెంత్ డే వాళ్ళు వీళ్ళు. దేవునికి స్తోత్రం. సెవెంత్ డే వాళ్ళు పాటలు బట్టి చెప్పేసి వాళ్ళు ఎవరో కూటం జరుగుతుంది, ఆ పాటలు ఎవరియో పాటలు బట్టి. దేవుని స్తోత్రం. అలాగనే ముఖమును బట్టి మనం ఎవరమో చెప్తామటండి. ముఖాన్ని బట్టి ఫేస్ రీడింగ్, దాన్ని బట్టి శవంలో ఫేస్ రీడింగ్ని బట్టి కూడా ఎలా చనిపోయారో చెప్పేస్తున్నారు. ఇప్పుడు బలవంతంగా చనిపోయారా, వారి వయసు అయిపోయి చనిపోయారా, నవ్వుతూ చనిపోయారా, చనిపోయినప్పుడు వారి దేవునికి నా ఆత్మను అప్పగించి చనిపోయారా? క్రైస్తవుల యొక్క ముఖము దేవునికి స్తోత్రం. యేసు కనబడాలి. పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. దేవుని స్తోత్రం. మెల్లకొన్ని మనిషి అయినా, నల్ల మనిషి అయినా, లావు మనిషి అయినా, తెల్ల మనిషి అయినా నా ప్రియురాలా. దేవునికి స్తోత్రం. మాట వినినా వినకపోయినా నా నా పావురమా. బాబోయ్, మళ్ళీ పావురు ఒకటి, తెల్ల పావురువా, నల్ల పావురువా, ప్రేమ పావురువా? బాబోయ్, మన ముఖాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమని చెప్పాలటండి. మోషే ఇతడు హెబ్రీలే పిల్లవాడు. దేవునికి స్తోత్రం. షోలమితి చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు కలిగినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతటి ప్రసన్నత, పవిత్రత మనలో రావాలంటే, ముఖము తెల్లబడాలంటే మోకాళ్ళు నల్లబడాలి. మోకాళ్ళు నల్లబడితేనే ముఖము తెల్లబడుతుంది. మోకాళ్ళు నల్లబడితేనే ముఖములో యేసు కనబడతాడు. ఎవరు మోకాళ్ళు అయితే నల్లబడతాయో, ఎవరు మోకాళ్ళు అయితే
కానిక్కాయలు కాసేసి ఉంటాయో వారి యొక్క తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖములో వీరు దేవుని నమ్ముకున్నవారు అని చెప్పాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మోకాళ్ళు నల్లబడినప్పుడే, మోకాళ్ళు అనుభవం ఉన్నప్పుడే, గెత్సెమనే అనుభవం ఉన్నప్పుడే, రక్తము చెమటగా మారేంతగా ప్రార్థనా అనుభవాలు మనలో ఉన్నప్పుడే నీ ముఖము నా ముఖము చూసి వీరు దేవుని బిడ్డలని అన్యులు సాక్ష్యమిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెలగాలి, వెలిగింపబడాలి అనగా మన ముఖములో దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత రావాలి అనంటే మోకాళ్ళ అనుభవం. పురుషులు చేతులెత్తి మోకరించి కోపమును సంశయమును లేక పరిశుద్ధమైన చేతులెత్తి ఎవరు ప్రార్థిస్తారో వారి ముఖములో యేసయ్య ముఖం కనబడదట. దేవుని స్తోత్రం. ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిల్లవాడు హెబ్రీయుడు, ఈ సహోదరి దేవుని నమ్ముకున్నవారు, ఈ సహోదరుడు యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు, దేవునిలో కలిసి జీవించేవాడు అని సాక్ష్యం చెప్పాలంటే మోకాళ్ళ అనుభవం. మోకరించినప్పుడే భూలోకంలో ఉన్న సర్వాశీర్వాదాలు నీ యొక్క పాదాల దగ్గర రావాలంటే నువ్వు అడగకుండానే వచ్చేస్తాయి. నన్ను ప్రేమించే వారిని ఆస్తి ఏది ఇంకా తెల్లకూరలే కదా, తెల్లకూరలు పోవాలి. తెల్లకూరలు తీసుకునే వాళ్ళకి మనం కట్టేటువంటి ఆ యొక్క ట్యాక్సులు వెళ్ళి ఎవరికొరకు మన ద్వారా కూడా జరుగుతూ ఉండాలి. అంత గొప్పగా మనం ఆశీర్వదింపబడాలంటే మోకాళ్ళు నల్లబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రాకడ సమయములో అన్నిటికన్నా మిన్నైనా Glory in the name of Jesus. Thank you, Lord. కన్నా మిన్నైనా కన్నీటి. దేవునికి స్తోత్రం. ఆ కన్నీటి ప్రార్థన మనలో ఉన్నప్పుడు మన ముఖంలో యేసు కనబడతాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. మొదటిగా హెబ్రీయులు పాపమునకు దూరంగా పారిపోతారు. హెబ్రీయుల ముఖములో యేసు కనబడతాడు, దేవుడు కనబడతాడు, పరిశుద్ధాత్ముడు కనబడతాడు. హెబ్రీయుల ముఖములోనే దేవుని యొక్క వెలుగు, మహిమ ఆ యొక్క చూసే ప్రతి ఒక్కరికి 1000 సూర్యకాంతులు కలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ దాటి వచ్చినటువంటి వారు, మరణము నుండి జీవంలోనికి దాటిన వారి ముఖములో దేవుని యొక్క మహిమ కనబడుతుందటండి. అలాగనే మరొక మాట కూడా చదువుకుందారు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుతారు. ఈ యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం త్వరగా. యోనా గ్రంథము 1వ అధ్యాయం చదువురమ్మా. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడలో ప్రయాణం చేస్తారు, సముద్ర ప్రయాణం జరుగుతుంది. ప్రయాణంలో తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఎందుకొరకు తుఫాను వచ్చింది అని అందరూ చీట్లు వేసుకున్నారు. ఒకడు పేరు చీటు వచ్చింది. ఎవరైనా యోనా అనేటువంటి భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నీ వల్లనే మాకు ఈ యొక్క మరణం వచ్చింది, నీ వల్లనే మేమందరం కూడా ఈ యొక్క జలములో సమాధి అయిపోతున్నాం, నీ వల్లనే మా ప్రాణాలు కోల్పోతున్నాం, నీ వల్లే మా యొక్క బిడ్డలను కోల్పోతున్నాం, నీ వల్లనే మా భార్యలను కోల్పోతున్నాం, నీ వల్లనే మా బంధువులను కోల్పోతున్నాం, నీ వల్లనే మా ప్రాణాలు కోల్పోతున్నాం, నీవెవడవయ్యా అని అడిగినప్పుడు నేను హెబ్రీయుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ వల్లే మాకు నాశనం వస్తుంది కదా, నీ వల్ల ప్రాణం పోతుంది, నీ వల్ల చచ్చిపోతున్నాం, ఏం చేయమంటావు అంటే నన్ను ఎత్తి సముద్రములో. పాపం ఒప్పుకునేవాడు హెబ్రీయుడు. దేవునికి స్తోత్రం. తనకు తాను శిక్ష అవసరమైతే తనకు తాను శిక్ష వేసుకునేవాడు హెబ్రీయుడు. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా.
నేను హెబ్రీయుడను, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడును. చదువురా మాట. నేను హెబ్రీయుడను, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడును. యెహోవా యందు నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వారు హెబ్రీయులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే లేచిన వెంటనే ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వారు హెబ్రీయులు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, బేకునే యేసును వెతికేవారు, యేసును స్మరించేవారు, యేసును ఆరాధించేవారు, యేసు నా దేవుడని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు, యేసు దేవుడని అనేకులకు ప్రకటించేవారు హెబ్రీయులు. వీరందరినీ చప్పట్లు కొట్టండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ పొరపాటు చేసినప్పుడు అయ్యా నన్ను ఎత్తి నా వల్లనే వచ్చింది అయ్యా అని పొరపాటు ఒప్పుకున్నారు. ఏం చేయమంటారండి అన్నప్పుడు నన్ను ఎత్తి సముద్రములో పాడైందని ఆయనే చెప్పాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడే తప్పు చేశాడు. మరి ఏం చేయమంటావని అన్యులు అడిగారు. అయ్యా నన్ను ఎత్తి సముద్రములో పాడేయండి. పాపం ఒప్పుకుంటాడు, చేసిన పాపానికి తానంతట తాను శిక్ష వేసుకుంటాడు. నన్ను ఎత్తి సముద్రములో నేను ఒక ప్రార్థన చేస్తాను. తండ్రుల దోషము పిల్లల మీదను అన్నావు కదా దేవా, నా దోషం నా పిల్లల మీద పడకూడదు తండ్రి. ఆ తప్పేదో, ఆ కష్టమేదో, ఆ ఇబ్బంది ఏదో, ఆ శ్రమ ఏదో నేనే భరిస్తాను దేవా. నా దోషము నా బిడ్డల మీదకి రానీకి దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగానే ఉంది కదా ఈ ప్రార్థన. నేను నెత్తి పడవేయుడని యోనా ఎలా చెప్పాడు, శిక్ష వేసుకున్నాడు. తండ్రులారా, మనం చేసిన పొరపాట్లకు మన బిడ్డల మీదకి రాకూడదు. బిడ్డల మీదకి రాకుండా ఉండాలంటే దేవా నేనేం చేయలేదు, ఒకవేళ తెలిసి చేశానో తెలియకుండా చేశానో, నా మీద వచ్చేటువంటి పాపము శాపము నా బిడ్డల మీదకి రానియొద్దు దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులు అని అనగా పాపమునకు దూరముగా పారిపోయేవారు. హెబ్రీయులు అని అనగా ప్రభు యొక్క మహిమ తమ ముఖములో చూపగలిగిన వారు, సాక్షులుగా జీవించేటువంటి వారు హెబ్రీయులు. పాపం ఒప్పుకునేవారు. నా వల్లనే వచ్చింది, నన్ను ఎత్తి పాడవేయండి. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చదవండి చివరిగా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14. మీరు అవిశ్వాసులతో, దేవుని బిడ్డలారా, ఎన్ని మంచి మాటలు దేవుడు హెబ్రీయులను బట్టి మధ్యాహ్నం నేర్పిస్తున్నాడు. ఒక హెబ్రీయుడైతే పాపానికి దూరంగా పారిపోయాడు. మరొక హెబ్రీయుని యొక్క ముఖములోనే యేసయ్య కనబడ్డాడు. మరొక హెబ్రీయుడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడే, కానీ పొరపాటు చేశాడు. నేనే చేశానని ఒప్పుకున్నాడు. మరి ఏం చేయండి, తనకు తానే శిక్ష వేసుకున్నాడు. నన్ను ఎత్తి సముద్రములో పాడవే. అనేకులు చనిపోకుండా కాపాడినవాడు కూడా హెబ్రీయుడే. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలము అని చెప్పుకోవడం కన్నా ఈ విధమైనటువంటి గుణగణాలు, ఈ విధమైన లక్షణాలు నీలో నాలో ఉన్నవా? సమయ భారాన్ని బట్టి వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే రాబోయే ఆదివారం మరలా కొంతమంది హెబ్రీయుల గురించి మార్చుకుందారు. మన జీవన విధానంలో, మన నడవడికలో, మన బ్రతుకులో, మన మాటలో, మన చూపులో ప్రభు కనబడాలి. మోషే ముఖములో హెబ్రీయుడు కనబడేటట్లుగా. యేసేపు దూరముగా పారిపోతారే. పాపమును చేయడానికి పరుగులు తీయొద్దు, పారిపోతారే. పొరపాటు చేసినప్పుడు శిక్ష. దేవా నేనే చేశాను, నా వల్లనే వచ్చింది, నన్ను ఎత్తి పాడవేది. దేవుని స్తోత్రం. ఎవరన్నా ఒప్పుకుంటామో చేసిన పొరపాట్లు ఒప్పుకునేవారే, పాపములు ఒప్పుకునేవారే హెబ్రీయులు. కనుక ఆత్మీయ సహోదరులారా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్ముడు మనందరికీ నేర్పిస్తున్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటిన వారులారా, పాపమునకు దూరముగా పారిపోవుడి. మీ ముఖములలో ప్రభు యొక్క ప్రసన్నతను ముఖములో మోషే కనబడినట్లే కనబడనివ్వడి. చేసిన పొరపాటులు కప్పుకొనక ఒప్పుకోండి. అప్పుడే ప్రభు యొక్క దీవెన కృప
మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఈ చిన్న వర్తమానం పరిశుద్ధాత్ముడు మనందరి వినికిడిలోను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుంటారు. కొంత సమయం, దేవా ఇదిగో నేను పాపానికి దగ్గరైపోతున్నాను తండ్రి, పాపానికి దూరం అవుతూ లేదు దేవా. నాయన మరి పాపమునకు దూరంగా పారిపోండి. ఏది పాపం? నీకు ఇష్టం కానిది ప్రతిదీ పాపమే. ఇంట్లో వాళ్ళని చులకనగా చూస్తున్నాం, అత్తగారిని ఒకలా చూస్తున్నాం, తల్లిని ఒకలా చూస్తున్నాం, మా ఇంటి వారిని ఒకలాగా చూస్తున్నాం, వేరే అవతల ఇంట్లో వారిని ఒకలాగా చూస్తున్నాం. మాలో తప్పు ఉంది దేవా, విడిచిపెడతాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కీర్తన హల్లెలూయా హల్లెలూయా. మేఘం హల్లెలూయా. రమ్య స్తోత్రం 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 స్తోత్రం. నలుగురు రమ్మరా, తాళం తీసుకో, తాళం తీసుకోరా. అరే కిరణ్ రారా. తాళం తీసుకోరా కిరణ్. అందరూ కూడా ప్రార్థన చేసుకు, దేవా నేను పాపానికి దూరం అయిపోతాను, దూరంగా పారిపోతాను నాయన, పారిపోతాను తండ్రి, నా వెనకాల వచ్చేస్తుంది, పారిపోతాను నాయన పారిపోతాను. లోకులు మమ్మల్ని త్వరపెట్టినప్పుడు వారి జోలికి కూడా వెళ్ళవు తండ్రి. సహాయకుడా స్తోత్రం స్తోత్రం. మా ముఖంలో ఏం కనబడుతుంది దేవా? ప్రభు నిన్ను నమ్ముకున్నోళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాం, మోకాళ్ళు వేసుకుంటున్నాం, భక్తి పనులు అని చెప్పుకున్నాం. నిన్ను అసలు చూపించున్నామా? మా మాటలో, మా తీరులో, మా బ్రతుకులో క్రైస్తవ్యం కనబడుతుందా? మరణంలో జీవం